హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల నుంచి వీడియోస్ చేయడం అయితే మానేశానండి. మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా ఫ్రీ ఆన్లైన్ బేకింగ్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈ వీడియోలో వచ్చేసి ఇంపార్టెంట్ ఎక్విప్మెంట్స్ ఏంటివి, ఫస్ట్ మనం ఏం ఎక్విప్మెంట్స్ కొనుక్కోవాలి, కొంచెం ప్రాక్టీస్ అయిన తర్వాత ఏం కొనుక్కోవాలి అనేది ఈ వీడియోలో అయితే చెప్తున్నాను. ప్లీజ్ కొత్తగా బేకింగ్ క్లాసెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఈ వీడియోని అయితే తప్పకుండా చూడండి, మీకు బాగా ఉపయోగపడుతుంది. ఈ వీడియోలో కనిపిస్తున్న అన్ని ప్రొడక్ట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. కానీ బేకింగ్ నేర్చుకునేటప్పుడు అన్ని ప్రొడక్ట్స్ ఉపయోగపడకపోవచ్చు. అందుకని చెప్పి మనము ఫస్ట్ ఏమేమి కావాలి, నేర్చుకున్న తర్వాత ఏమేమి కావాలనేది ఈ వీడియోలో చూస్తాము. ఫస్ట్ మెయిన్ ప్రొడక్ట్ వచ్చేసి మెజరింగ్ కప్స్ అండి. ఎందుకంటే మనం ఏ ఇంగ్రీడియంట్స్ తీసుకున్నా, కేక్ అయినా కానీ దేనికైనా కానీ కప్స్లోనే మెజర్ చేస్తాము. అలా పర్ఫెక్ట్గా మెజర్ చేసి తీసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా కేక్ అయినా డోనట్స్ అయినా ఏదైనా వస్తాయి. అందుకని చెప్పి ఏ హోమ్ బేకర్ అయినా కానీ మెజరింగ్ కప్స్ అనేవి తప్పకుండా వాడతారు. మనం ఫస్ట్ తెచ్చుకోవాల్సింది అయితే మెజరింగ్ కప్స్ అండి. ఈ కప్స్ అనేవి మనకి 8 పీసెస్ సెట్ లాగా దొరుకుతాయి. ఈ కప్స్లో 4 పీసెస్ వచ్చేసి కప్స్ ఉంటాయి. అందులో 1 కప్, 1/4 కప్, హాఫ్ కప్, 3/4 కప్ అలా ఉంటాయి. ఇంకా స్పూన్స్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్, హాఫ్ టీ స్పూన్, 1 టీ స్పూన్, 1/4 టీ స్పూన్ అలా ఉంటాయి. ఈ కప్స్కి సైడ్స్కి వచ్చేసి టేబుల్ స్పూన్స్లో రాసి ఉంటుంది. మనం 1 కప్కి ఎన్ని టేబుల్ స్పూన్స్ వాడతాము, హాఫ్ కప్కి ఎన్ని టేబుల్ స్పూన్స్ వాడతాము అనేసి రాసి ఉంటుంది. ఇంకా హ్యాండిల్ పైన వచ్చేసి ఎంఎల్లో ఉంటుంది. 1 కప్కి 240 ml, 250 ml అలా ఉంటుంది. దాన్ని బట్టి కూడా మనం చెక్ చేసుకోవచ్చు. కానీ ఇందులో ప్రతి ఒక్క స్పూన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఏ ఒక్క స్పూన్ మిస్ అయినా కానీ బేకింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా ఇంగ్రీడియంట్స్ అనేవి రావు. ఈ కప్స్తోని మనం ఎలా ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి, ఏ కప్స్ ఎక్కువ యూజ్ అవుతాయి అనేది మనము కేక్స్ నేర్చుకునేటప్పుడు చూద్దామండి. కానీ మీరు ఫస్ట్ కొనాల్సిన ప్రోడక్ట్ అయితే మెజరింగ్ కప్స్. నెక్స్ట్ మెయిన్ ప్రోడక్ట్ వచ్చేసి మెజరింగ్ స్కేల్ అండి. మనం మెజరింగ్ స్కేల్ చాక్లెట్స్ యూజ్ చేసినప్పుడు, మనం చేసిన కేక్ ఎంత వెయిట్ వచ్చింది అని చెక్ చేసుకునేటప్పుడు కొన్ని ప్రోడక్ట్స్కి వెయిట్లో తీసుకోవాల్సి వస్తుంది ఇంగ్రీడియంట్. అలాంటి టైంలో ఇదైతే చాలా యూజ్ అవుతుంది. ఇది ఎలా వాడాలి అంటే, దీంట్లో మనకి 3 బటన్స్ అయితే ఇచ్చారండి. ఒకటి ఆన్ ఆఫ్ బటన్, ఇంకొకటి మోడ్ అండి. మనకి ఇందులో మనము గ్రామ్స్గా మెజర్ చేసుకోవచ్చు, ఔన్స్లో మెజర్ చేసుకోవచ్చు. కానీ మనం మెయిన్గా ఎప్పుడు గ్రామ్స్లోనే మెజర్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ వచ్చేసి తారే. ఇది వచ్చేసి మనం కప్ వెయిట్స్ని 0 చేయడానికి యూజ్ అవుతుంది. ఏదైనా ఇంగ్రీడియంట్ తీసుకున్నప్పుడు ఓన్లీ ఇంగ్రీడియంట్ వెయిటే తెలుసుకోవాలన్నప్పుడు ఈ బటన్ అయితే యూజ్ చేయాలి. సో ఓవరాల్గా మెజరింగ్ స్కేల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వచ్చేసి బీటర్స్ అండి. నేను ఇక్కడ 2 బీటర్స్ని చూపిస్తున్నాను. ఇది వైట్ వచ్చేసి బిఎంఎస్ కంపెనీ. ఇది నార్మల్గా బ్రాండెడ్ కాదు, నార్మల్గా మీషోలో అలా దొరుకుతుంది. ప్రైస్ వచ్చేసి చాలా తక్కువ, 400 అలానే ఉంటుంది. దీని స్పీడ్ లెవెల్స్ వచ్చేసి 7 స్పీడ్ లెవెల్స్ ఉంటాయండి. అయినప్పటికీ చాలా స్లోగా బీట్ అవుతుంది. చాలా టైం పట్టిద్ది విప్పింగ్ క్రీమ్ కానీ ఎగ్స్ కానీ బీట్ అవ్వడానికి. ఇది ఇంట్లో రెగ్యులర్గా యూస్ చేసుకోవడానికి అయితే బాగుంటుంది, కానీ ఒక బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకైతే ఇది సెట్ అవ్వదు. ఇది వచ్చేసి 180 వాట్స్ ఉంటుంది. ఈ బీటర్కి చాలా టైం పడుతుంది. అంతేకాకుండా మనం చాలాసేపు బీట్ చేసేసరికి బీటర్ అనేది వేడెక్కుతుంది, ఇంకా కాలిపోయిన స్మెల్ అయితే వస్తుందండి. దానివల్ల మనం బీటర్ కొంచెం సేపు ఆఫ్ చేసుకోవాల్సి వస్తుంది. అలా ఆఫ్ చేసుకుంటే విప్పింగ్ క్రీమ్ అనేది మెల్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంది. అందుకనే హోమ్ బేకర్స్కి అయితే ఈ బీటర్ అనేది ప్రిఫర్ చేయను. మీరు బడ్జెట్ పెట్టలేము అనుకున్న వాళ్ళు, ఇది బడ్జెట్ ఓకే అనుకున్న వాళ్ళైతే తీసుకోండి. కానీ మోస్ట్లీ ఈ బీటర్తోనైతే మనము ఎక్కువసేపు అయితే చేయలేము. ఇది నాన్ బ్రాండ్ కాబట్టి దీనికి వారంటీ కూడా ఉండదు. త్వరగా ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఇది వచ్చేసి అగారో హ్యాండ్ మిక్సర్. దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 1400 to 1500 ఉంది. ఇంకా 1 year వారంటీ అయితే ఉంది దీనికి. ఇందాక చూపించిన బీటర్తో కంపేర్ చేసుకుంటే ప్రైస్ అయితే చాలా ఎక్కువగానే అనిపించింది. ఇందాకది 400 to 500లో వచ్చింది. ఇది వచ్చేసి 1500 వరకు అవుతుంది. ఇది వచ్చేసి 300 వాట్స్ బీటర్. ఇందులో 6 స్పీడ్ లెవెల్స్ అయితే ఉంటాయి. ఇంకా ఒక 1 టర్బో ఫంక్షన్ అయితే ఉంది. ఇది కంపేర్ చేసుకుంటే ఇందాకటితోనే చాలా త్వరగా బీట్ అవుతుంది. ఇంకా చాలా టైం అయితే సేవ్ అవుతుందండి. ఇంకా అంతేకాకుండా హ్యాండిల్ అయితే చాలా బాగా కంఫర్టబుల్గా ఉంది. వైర్ కూడా చాలా పెద్దగా వచ్చింది. ఇంకా ఇప్పుడున్న హోమ్ బేకర్స్లలో చాలా వరకు అంటే 50 to 60% వాళ్ళైతే ఇదే యూజ్ చేస్తున్నారు. నేనైతే మోస్ట్లీ ఇదే ప్రిఫర్ చేస్తున్నాను. ఇంకొచ్చేసి మీరు చెక్ చేసుకోండి, అమెజాన్లో చాలా వరకు ఇదైతే అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంటుంది.
ఈ బీటర్ అవసరమా? బేకింగ్ వాళ్ళకి తప్పకుండా ఈ బీటర్ తీసుకోవాలంటే 100% అండి. తప్పకుండా హోమ్ బేకర్స్ వాళ్ళకి ఈ బీటర్ అయితే ఉండాల్సిందే. ఎందుకంటే మనం విప్పింగ్ క్రీమ్ బీట్ చేయడానికి, ఎగ్స్ బీట్ చేయడానికి, ఇంకా కుకీస్ చేయడానికి, బటర్ బీట్ చేయడానికి ఈ బీటర్ అనేది చాలా యూజ్ అవుతుంది. మనకి బీటర్తోనే విప్పింగ్ క్రీమ్ బీట్ చేస్తేనే అది ప్లఫీగా వస్తుంది. సో హ్యాండ్ మిక్సర్ అనేది తప్పకుండా ఉండాల్సిందే అండి. నేనైతే అగారో హ్యాండ్ మిక్సర్ని అయితే ప్రిఫర్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఎసెన్స్. మోస్ట్లీ మనం ప్రతి ఒక్క కేక్లో ఎసెన్స్ అయితే తప్పకుండా వాడతాము. అది ఫ్లేవర్స్ని బట్టి చేంజ్ అవుతుంది. కానీ వెనిలా ఎసెన్స్ మాత్రం చాలా వరకు యూస్ చేస్తామండి. అందుకే నేనైతే వెనిలా ఎసెన్స్ పెద్ద బాటిల్ తీసుకున్నాను. మీరు ఇంట్లోనే బేక్ చేయాలనుకున్న వారికి అయితే ఇందులో చిన్న బాటిల్స్ దొరుకుతాయి. 30 to 40 రూపీస్ అలా ఉంటుంది. అదైతే తీసుకోండి. ఇంకా అంతేకాకుండా మనకు చాలా ఫ్లేవర్స్ అయితే దొరుకుతాయి. మనం పైనాపిల్ కేక్ కావాలంటే పైనాపిల్ ఎసెన్స్, స్ట్రాబెర్రీ కావాలంటే స్ట్రాబెర్రీ ఎసెన్స్, అలా మనకి ఏది కావాలంటే ఆ ఎసెన్స్ అయితే బాగా దొరుకుతాయి. ఇంకా మోస్ట్లీ బేకరీస్లలో కానీ హోమ్ బేకర్స్ కానీ చాలా వరకు ఐఎఫ్ఎఫ్ బ్రాండే యూస్ చేస్తారు. నేనైతే వెనిలా ఎసెన్స్ అయితే పెద్ద బాటిల్, మిగతా అయితే చిన్న బాటిల్ అయితే ప్రిఫర్ చేస్తాను. చిన్న బాటిల్స్ వచ్చేసి 30 to 50 రూపీస్ మధ్యలో ఉంటుంది. దాని ఫ్లేవర్స్ని బట్టి, బ్రాండ్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. ఇంకా పెద్ద బాటిల్స్ వచ్చేసి 180 రూపీస్ నుంచి 250 వరకు ఉంటుందండి. అది కూడా సేమ్ ఫ్లేవర్స్ని బట్టి చేంజ్ అవుతూ ఉంది. కానీ మోస్ట్లీ మనకి హోల్సేల్ షాప్లలో తీసుకుంటే మాత్రం ఒక 10 to 15% డిస్కౌంట్ అయితే వస్తుంది. మీకు దగ్గరలో ఎక్కడ ఉంటే అలా అయితే తీసుకోండి. నేనైతే మోస్ట్లీ ఐఎఫ్ఎఫ్ బ్రాండ్ అయితే ప్రిఫర్ చేయండి. మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి బేకింగ్ టిన్స్ అండి. నా దగ్గర అయితే చాలా బేకింగ్ టిన్సే ఉన్నాయి. కానీ ఇనిషియల్గా మీకైతే ఇన్ని బేకింగ్ టిన్స్ అయితే యూజ్ అవ్వవండి. మెయిన్లీ మనకి ఎక్కువగా 1 kg కేకే ప్రిఫర్ చేస్తారు. దానికోసం అని చెప్పి స్క్వేర్ అయినా కానీ సర్కిల్ అయినా కానీ 8 inch టిన్ మాత్రమే ఎక్కువగా యూజ్ అవుతుందండి. మీరు బాగా ప్రాక్టీస్ అయిన తర్వాత చాలా ఆర్డర్స్ వస్తున్నాయి, స్టెప్ కేక్స్ చేస్తాము, అలాంటి టైంలో ఇలాంటి డిఫరెంట్ సైజెస్ టిన్స్ అయితే యూజ్ అవుతాయి. ఇక్కడ చూపిస్తున్న కేక్ టిన్స్ వచ్చేసి 3 pieces సెట్ అండి. నేను అమెజాన్లో తీసుకున్నాను. నేను బేకింగ్ బిజినెస్ స్టార్ట్ చేయకముందు ఇంట్లోకి ఏ టిన్ అయితే ఏంట్లే అని చెప్పి అయితే ఇది తీసుకున్నాను. రెగ్యులర్గా ఇంట్లో చేసుకునే వాళ్ళకైతే ఇది సరిపోతుందండి. కానీ బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళకైతే ఒక పర్ఫెక్ట్ సైజు, షేప్ అవి ఉంటాయి కాబట్టి మెయిన్గా 8 inch టిన్ అయితే యూజ్ చేస్తాము. మనకి ఈ పీసెస్లో సెట్ 5, 6, 7 inches సెట్ అయితే వస్తుంది. ఇంకా డెప్త్ కూడా 2 inches డెప్త్ అయితే ఉంటుందండి. మనం బయట విడివిడిగా తీసుకుంటే 2.5 inch, 3 inch అలా దొరుకుతాయి. చాలామంది ఇలా 3 pieces సెట్ లాగా వస్తున్నాయి అని చెప్పి అయితే ఇవి ప్రిఫర్ చేస్తారు. కానీ ఇది క్వాలిటీ అండ్ సైజ్ అయితే మనకి కావాల్సినట్టు అయితే ఉండదు. మీ దగ్గర ఆల్రెడీ ఇలాంటి టిన్స్ ఉంటే మాత్రం మనం ఇందులోనే ప్రాక్టీస్ చేసుకుందాము. మీకు బాగా అలవాటు అయిన తర్వాత అప్పుడు వేరే టిన్స్ అయితే కొనుక్కోండి. కానీ మీ దగ్గర అసలు టిన్స్ లేవు, కొత్తవి కొనాలి అనుకున్న వాళ్ళు మాత్రం స్క్వేర్ అయినా కానీ సర్కిల్ అయినా కానీ 8 inch టిన్స్ మాత్రమే తీసుకోండి. ఇప్పుడు మనం కేక్ టిన్స్ సైజ్ ఎలా మెజర్ చేయాలో చూద్దాము. నార్మల్గా మనం సైజ్ ఎందుకు మెజర్ చేస్తాము అంటే కేక్ టిన్ తర్వాత మనం కేక్ బేస్ కొనుక్కోవాలి కదండి. మనం ఎప్పుడైనా కేక్ టిన్ సైజ్కి ఒక 3-4 inches పెద్దగా ఉండే కేక్ బేస్ తీసుకోవాలి. అందుకని చెప్పి మనం ఏ కేక్ టిన్ వాడుతున్నామో అనేది దాని సైజెస్ అనేది ముందే మనం మెజర్ చేసుకొని అయితే ఉంచుకోవాలండి. ఈ ట్రే వచ్చేసి 3 pieces సెట్లో పెద్ద సైజ్ టిన్ అండి. ఇది సైజ్ చూస్తున్నారు కదా, 7 inches అయితే ఉంది. మనం ఇలా మన దగ్గర ఉన్న ట్రేస్ అన్నీ ఇలా సైజెస్ ఇంకా వెయిట్ అన్నీ నోట్ చేసుకొని అయితే పెట్టుకోవాలండి. ఎందుకంటే మనము బ్యాటర్ వేసినప్పుడు మనం బ్యాటర్ ఎంత బ్యాటర్ వస్తుంది అని మెజర్ చేయాలనుకున్నప్పుడు మనకి విత్ టిన్ సైజ్ అయితే తెలుస్తుంది. అప్పుడు అది మైనస్ చేస్తే మనకు ఓన్లీ బ్యాటర్ సైజ్ తెలుస్తుంది. సో అలాంటి టైంలో యూజ్ అవుతుంది. మన దగ్గర ఉన్న టిన్స్ అన్నీ ఒకసారి అలా వెయిట్ చేసుకొని సైజెస్ వెయిట్ నోట్ చేసుకొని పెట్టుకోవాలి. ఫైనల్గా వచ్చేసి బిజినెస్ చేయాలి అని అనుకున్న వాళ్ళు మాత్రం తప్పకుండా 8 inch టిన్ అండి. 8 inch టిన్ విత్ 2.5 or 3 inch డెప్త్ టిన్స్ వచ్చేసి తప్పకుండా తీసుకోవాలండి. మిగతావన్నీ తర్వాత ఎక్స్పీరియన్స్ వచ్చి మనకి ఆర్డర్స్ వస్తున్నాయి అన్నప్పుడు వేరే టిన్స్, కానీ ముందైతే 8 inch టిన్ అయితే తప్పకుండా ఉండాలండి. ఈ కేక్ టిన్స్ ఇంకా లాస్ట్ వీడియోలో కూడా అడిగారండి చాలామంది లింక్స్. ఆ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్లీజ్ మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పైపింగ్ బ్యాగ్స్ అండి. ఇక్కడ చూపిస్తుంది స్మాల్ సైజ్ పైపింగ్ బ్యాగ్. మనకి ఇందులో కూడా 3 sizes దొరుకుతాయి, స్మాల్, మీడియం, లార్జ్. నార్మల్గా అయితే మీడియం సైజ్ ఎక్కువగా యూజ్ అవుతుంది. సో మీరైతే మీడియం సైజ్ తీసుకోండి. నేను ఇది ఇనిషియల్గా ఎప్పుడో తీసుకున్నాను, అందుకే ఇవైతే వాడుతున్నాను. మీరు ఫస్ట్ టైం తీసుకున్నట్టయితే మీడియం సైజ్ పైపింగ్ బ్యాగ్స్ అయితే తీసుకోండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి నాజిల్స్ అండి. అమెజాన్లో అయినా మీషోలో కానీ
12 పీసెస్ సెట్, 10 పీసెస్ సెట్ అలా సెట్ లాగా దొరుకుతున్నాయండి. అవి అయితే ప్రిఫర్ చేయకండి, ఎందుకంటే అవి సైజెస్ వచ్చేసి చాలా చిన్నగా ఉంటాయి. అండ్ అన్ని సైజెస్లలో మనకి మోస్ట్లీ 1 or 2 నాజిల్స్ మాత్రమే యూజ్ అవుతాయి. అందుకని చెప్పి అవి యూజ్ చేయకండి. అంతేకాకుండా అది మనం 2-3 టైమ్స్ యూజ్ చేసేసరికి దానికి చిలుము పట్టినట్టు అలా అయిపోతుంది. అందుకని చెప్పి అలా బల్క్లో సెట్ లాగా అయితే తీసుకోకండి. మనకి మోస్ట్లీ కేక్స్కి ఒక 3 to 4 నాజిల్స్ అయితే బాగా యూజ్ అవుతాయండి. అవి పెద్ద సైజ్ నాజిల్సే, లార్జ్ సైజ్ నాజిల్స్. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ప్రతి ఒక్క నాజిల్ పైన నాజిల్ నెంబర్ అయితే ఉంటుందండి. నేను ఒక 4 సైజెస్ చెప్తాను, ఆ నెంబర్స్ చెక్ చేసుకొని మీరు అవి మాత్రమే తీసుకోండి. 1M, 2D, 6B, ఇంకా నేమ్స్ రాయడానికి నార్మల్ నాజిల్. ఈ 4 నాజిల్స్ ఉంటే సరిపోతుందండి. వీటి ప్రైజెస్ వచ్చేసి 30 రూపీస్ నుంచి 80 రూపీస్ వరకు అయితే ఉంటాయండి. మనకి మోస్ట్లీ ఎక్కువగా ఈ 4 నాజిల్సే యూజ్ అవుతాయి. ఇంకా కొన్ని నాజిల్స్ అయితే ఉన్నాయి, కానీ అవి బేకింగ్ నేర్చుకునేటప్పుడు అయితే ఎక్కువ యూజ్ అవ్వండి. మీరు తర్వాత డిఫరెంట్ స్టైల్స్ కేక్స్ చేసేటప్పుడు యూజ్ అవుతాయి. అవి మీరు ఆ టైంలో కొనుక్కోవచ్చు. మెయిన్లీ ఇవి ఉంటే చాలండి. నెక్స్ట్ వచ్చేసి బేకింగ్ పేపర్స్ అండి. నేను ఇక్కడ మీకు 2 టైప్స్ ఆఫ్ బేకింగ్ పేపర్స్ గురించి చెప్తున్నాను. ఇది వచ్చేసి రోల్. దీని ప్రైస్ వచ్చేసి 110 నుంచి 120 వరకు అయితే ఉంటుంది. దీని సైజ్ 25 మీటర్స్ అండి. ఇది మనకి ఆన్లైన్లో కానీ బయట షాప్స్లో కానీ దొరుకుతుంది. ఈ రోల్స్ పైన ప్రింట్ అయితే వస్తుందండి. మనం బేకింగ్ చేసేటప్పుడు అందులో ఉన్న ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకొని ఈ ప్రింట్ అయితే కేక్ అయితే స్టిక్ అవుతుంది. కొంచెం అయితే చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి షీట్ అండి. ఈ షీట్ ప్రైస్ వచ్చేసి ఒక షీట్ 5 రూపీస్ ఉంటుందండి. మనకి ఎక్కువగా బేకింగ్ షాప్స్లో బేకింగ్ ఐటమ్స్ దొరికే షాప్లోనే దొరుకుతుంది. ఒక షీట్ వచ్చేసి 4 to 5 కేక్స్కి అయితే యూజ్ అవుతుంది. మనము బేకింగ్ పేపర్ లేకపోయినా కూడా కేక్స్ అయితే చేయొచ్చండి మైదా డస్టింగ్తోని, కానీ కేక్ స్టిక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అందుకని చెప్పి బేకింగ్ పేపర్ యూజ్ చేయడమే చాలా బెటర్ అండి. బేకింగ్ పేపర్ కూడా తప్పకుండా తీసుకోవాలి. నెక్స్ట్ ఐటెం వచ్చేసి విస్కర్ అండి. ఇది మనము ఎగ్లెస్ కేక్స్కి అయితే యూజ్ చేస్తాము. మనకి లంప్స్ లేకుండా బాగా బ్యాటర్ బీట్ అవ్వడానికి అయితే ఇది యూజ్ చేస్తాము. నా దగ్గర వచ్చేసి చిన్న సైజ్ ఉంది. మీరైతే కొంచెం పెద్ద సైజ్ ప్రిఫర్ చేయండి, ఎందుకంటే మనం బీట్ చేసేటప్పుడు బ్యాటర్ ఎక్కువ అందులో స్టిక్కీ అయి ఉండిపోతుంది. మనకి తీసుకోవడానికి ఇదైతే కష్టం అవుతుంది. సో కొంచెం పెద్ద సైజ్ అయితే తీసుకోండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి సిలికాన్ స్పాచులా అండి. ఇది మనం ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేయడానికి యూజ్ అవుతుంది. అంతేకాకుండా మనకి బౌల్కి ఉన్న స్టిక్కీ అయిన బ్యాటర్ అంతా స్క్రాప్ చేయడానికి అయితే బాగా యూజ్ అవుతుందండి. ఇలా 1 edge షార్ప్ 1 edge కర్వ్గా ఉన్న స్పాచులా వల్ల మనం బౌల్కి ఉన్న బ్యాటర్ అంతా స్క్రాప్ చేయొచ్చండి. దీనివల్ల ఎక్కువ బ్యాటర్ అనేది అసలు వేస్ట్ అవ్వదు. అందుకని చెప్పి ఇదైతే నేను ప్రిఫర్ చేస్తాను. వీటిని కూడా స్పాచులా అని అంటారండి. ఇది మనం ఎక్కువగా కేక్కి ఐసింగ్ చేయడానికి యూస్ చేస్తాము. అందుకని చెప్పి ఐసింగ్ స్పాచులా అని అయితే అంటారు. ఇదైతే నేను 3 పీసెస్ సెట్ లాగా తీసుకున్నానండి. సైజ్ అయితే చాలా చిన్నగా ఉంది. మీరైతే విడివిడిగా తీసుకోండి, కొంచెం పెద్ద సైజువి. మీ దగ్గర ఆల్రెడీ ఇలాంటివి ఉంటే మాత్రము వీటితో యూజ్ అయితే చేయొచ్చండి. లేకపోతే మాత్రము కొంచెం పెద్ద సైజు తీసుకోండి. ఇది ఒక సెట్ వచ్చేసి 150 వరకు అయితే ఉంటుంది. పెద్ద సైజ్ వచ్చేసి ఒక్కొక్కటి 120 నుంచి 170 వరకు అయితే ఉండొచ్చండి. మీరు ఇందులో 3 పీసెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను హోల్డ్ చేసిన ఒక పీస్ తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి బేకింగ్ నైఫ్ అండి. ఇది మనకి బ్రెడ్స్ కానీ కేక్స్ కానీ కట్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. మనం ఎప్పుడైనా కేక్స్ కట్ చేసేటప్పుడు కేక్ కన్నా నైఫ్ అనేది చాలా పెద్దగా ఉండాలండి. అలా ఉంటేనే మనకి లేయర్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. మీ దగ్గర కేక్ కన్నా పెద్ద నైఫ్ ఉంటే ఓకే, లేకపోతే మాత్రం ఇదైతే తీసుకోండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి స్క్రాపర్ అండి. ఇది నేను ఐసింగ్ క్రీమ్ కోసం అనేది తీసుకున్నాను. నా దగ్గర ఆల్రెడీ స్పాచులాస్ ఉన్నాయి, కానీ అవి చిన్న సైజు ఉన్నాయి. అదంతా కంఫర్ట్గా లేదు అని చెప్పి ఇది హోల్డ్ చేయడానికి ఈజీగా ఉందని అయితే తీసుకున్నానండి. కానీ ఇది నాకు ఎక్కువ యూజ్ అవ్వట్లేదు. కానీ నేను ఇది బ్రౌనీస్ కట్ చేయడానికి, ఇంకా డోనట్స్ బ్యాటర్ కట్ చేయడానికి అయితే యూజ్ చేస్తున్నాను. మోస్ట్లీ మీకైతే ఇది అవసరం ఉండదు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కప్ కేక్ మౌల్స్ అండి. మనకి కప్ కేక్ మౌల్స్ అనేది చాలా రకాలుగా దొరుకుతాయి, కానీ మనం బేసిక్గా ఎక్కువ కప్ కేక్ లైనర్స్, బేకింగ్ సర్వ్ కప్స్ అయితే యూజ్ చేసామండి. కప్ కేక్ లైనర్స్ అనేది చాలా థిన్గా ఉంటాయి, ప్రైస్ కూడా చాలా తక్కువ. 100 రూపీస్కి 250 పీసెస్ అలా వస్తాయండి. ఇందులో కూడా 3-4 సైజెస్ అయితే ఉంటాయి, స్మాల్, మీడియం, లార్జ్ అని చెప్పి. మనము కప్ కేక్ లైనర్స్ యూస్ చేస్తే తప్పకుండా కప్ కేక్ మౌల్డ్ అయితే యూస్ చేయాలండి. ఎందుకంటే ఇందులో బ్యాటర్ వేసేటప్పుడు ఇది షేప్ హోల్డ్ చేయదు. సో మౌల్డ్ అనేది తప్పకుండా యూస్ చేయాలి. సో మన దగ్గర ఉన్న మౌల్డ్ని బట్టి ఆ సైజెస్ని తీసుకుంటే బెటర్. జనరల్గా ఇవి కూడా మనకి బయట దొరకవండి. ఆన్లైన్లో అయితే చాలా ప్రైజీ. 100 రూపీస్కి ఒక 20 పీసెస్ 30 పీసెస్ అలా అయితే ఇస్తారు.
ఇవి బేకింగ్ షాప్లో మనం ఒకసారి వెళ్ళినప్పుడే ఇవి తెచ్చుకుంటే బెటర్. ఇది వచ్చేసి బేక్ అండ్ సర్వ్ కప్స్ అండి. ఇవి 50 పీసెస్ ప్యాకెట్ లాగా వస్తాయి. దీని ప్రైస్ వచ్చేసి 70 రూపీస్ నుంచి 150 వరకు అయితే ఉంటాయి 50 పీసెస్కి. ఇందులో కూడా స్మాల్ లార్జ్ అయితే దొరుకుతాయండి. పింక్ కలర్ది స్మాల్, ఎల్లో కలర్ది లార్జ్. కానీ మనకి ఎక్కువగా స్మాలే ఎక్కువ యూజ్ అవుతుందండి. ఈ కప్స్ యూజ్ చేయడం వల్ల మనకి కప్ కేక్స్ ట్రే అయితే యూజ్ అవ్వదండి. ఎందుకంటే కప్ కేక్ ట్రే వచ్చేసి 6 పీసెస్ 12 పీసెస్ లాగానే ఉంటుంది. మనం ఎక్కువగా ఆర్డర్స్ వచ్చినప్పుడు ఎక్కువగా చేయాలనుకున్నప్పుడు అయితే ఈ కప్స్ అయితే ప్రిఫర్ చేస్తాము. ఎందుకంటే ఒకే సెట్లో మనం చాలా కేక్స్ చేయొచ్చు. అలా కప్ కేక్స్ లైనర్స్తో అయితే మనకి 12 లేకపోతే 15, 6 అలానే చేయడానికి వస్తుంది. అందుకని అలాంటి టైంలో ఇలాంటి కప్స్ అయితే ప్రిఫర్ చేస్తాము. ఈ కప్స్ వచ్చేసి చాకోలావా కేక్ కోసం అయితే యూజ్ చేసామండి. ప్రైస్ అయితే కొంచెం ఎక్కువగానే అనిపించింది. 5 రూపీస్ పర్ పీస్ అయితే పడింది నాకు. నేను అమెజాన్లో తీసుకున్నాను. మీరు ఇవైతే ఆన్లైన్లో తీసుకోకండి. బయట బేకింగ్ షాప్కి వెళ్ళినప్పుడే తీసుకోండి. అక్కడ ప్రైస్ అరౌండ్ 2.5 రూపీస్ 3 రూపీస్ అలా అయితే ఉంది. ఆన్లైన్లో అయితే చాలా ఎక్కువగా అనిపించింది. అండ్ మీరు నేర్చుకునేటప్పుడు ఇవైతే తీసుకోకండి. నార్మల్గా మనకి కప్స్ దొరుకుతాయి కదా, బేక్ అండ్ సర్వ్ కప్స్ లేకపోతే టీ కప్స్, అలాంటి వాటిలో ప్రాక్టీస్ చేయండి. సేల్ చేస్తాము, సేల్కి ఆర్డర్స్ వచ్చినాయి అనుకునే టైంలో ఇవైతే తెచ్చుకోండి. ఇవి కూడా 100 పీసెస్ 50 పీసెస్ సెట్ లాగా దొరుకుతాయి. కానీ బయట షాప్స్లలో మనకి విడిగా కూడా ఇస్తారు. ముందు కొన్ని అయితే విడిగా తెచ్చుకోండి. సో ముందు నేర్చుకునేటప్పుడు మాత్రం చిన్న చిన్న కప్స్లో నేర్చుకుంటే బెటర్. మనకు ఆర్డర్స్ ఉన్నప్పుడు ఇవి యూజ్ చేస్తే బెటర్, ఎందుకంటే కొంచెం ప్రైజీగా ఉంది కాబట్టి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కప్ కేక్ ట్రే అండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, మనకి జనరల్గా 6 పీస్ 12 పీసెస్ ట్రేస్ అయితే దొరుకుతాయి. కానీ మనం ఒక్కసారి కప్ కేక్స్కి ఒక సెట్ బ్యాటర్ ప్రిపేర్ చేస్తే మనకి 12 లేదా 15 పీసెస్ కప్స్ అయితే వస్తాయండి. అలాంటి టైంలో ఇలా కప్ కేక్ లైనర్స్తో చేస్తే మాత్రం మనకి బ్యాటర్ చాలాసేపు ఉండి డ్రై అయిపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకని చెప్పి ఇప్పుడు చాలా వరకు బేక్ అండ్ సర్వ్ కప్సే ఎక్కువగా యూజ్ చేస్తున్నారండి. ఇక్కడ వచ్చేసి మనకి 2 పీసెస్ ఉన్నాయండి, 6 పీసెస్ది అండ్ 12 పీసెస్ ట్రేస్. కానీ మనకి 6 పీసెస్ ట్రే అనేది వచ్చేసి మనం కన్వెన్షన్లో కానీ ఓటీజీలో కానీ స్టవ్లో కానీ యూజ్ చేయొచ్చు. 12 పీసెస్ సెట్ వచ్చేసి మనం ఓన్లీ ఓటీజీలో యూజ్ చేయాలి. అందుకే అదైతే తీసుకోకండి. ఇంకా ఓటీజీ ఉంటే అయితే తీసుకోండి, లేకపోతే అయితే తీసుకోకండి. ఇలా కప్ కేక్ ట్రే సైజు మెజర్ చేసుకొని లైనర్స్ అయితే తెచ్చుకోవాలండి. మనకి జనరల్గా ఈ లైనర్స్ వచ్చేసి ప్లాస్టిక్స్ షాప్స్ ఉంటాయి కదండి, అందులో దొరుకుతాయి. కానీ బేక్ అండ్ సర్వ్ అయితే అందులో దొరకవండి. అందుకని చెప్పి మనకైతే ఇది ఒక స్పేర్ లాగా అయితే కొన్ని అయితే తెచ్చుకొని పెట్టుకోవడం బెటర్. నేర్చుకునేటప్పుడు లైనర్స్ యూజ్ చేసి సేల్ చేసేటప్పుడు బేక్ అండ్ సర్వ్లో అలా వాళ్ళకి కస్టమర్కి కావాల్సినట్టు ఇందులో అయినా అందులో అయినా యూస్ చేసుకోవచ్చు. సో మీరు 2 బేక్ అండ్ సర్వ్ లైనర్స్ 2 అయితే తెచ్చిపెట్టుకోండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి క్రష్ అండి. మనం చాలా వరకు కేక్స్ చూస్తూ ఉంటాం కదా, స్ట్రాబెర్రీ కేక్, పైనాపిల్ కేక్, అలాంటి కేక్స్లలో ఏ ఫ్లేవర్ కేక్లో అయినా ఆ ఫ్లేవర్కి తగ్గట్టు క్రష్ అయితే వాడతారండి. మనకి లేయర్స్ కట్ చేస్తాం కదా, లేయర్స్లలో విప్పింగ్ క్రీమ్ పెట్టినప్పుడు క్రష్ కూడా వాడతారు. సో మనకి క్రషెస్ కూడా ఇంపార్టెంటే. సో నా దగ్గర ఉన్న పెద్ద బాటిల్స్ ఉన్నాయండి, 750 ml. మీరు ఇంత పెద్ద బాటిల్స్ అయితే తీసుకోకండి, 250 mlస్లో కూడా దొరుకుతాయి. 250 ml బాటిల్లో అయితే తీసుకోండి. చాలా ఫ్లేవర్స్ ఉంటాయి, కానీ మనం ఎక్కువగా స్ట్రాబెర్రీ అండ్ పైనాపిలే వాడతాము. ఇంకా మీకు తర్వాత ఫ్లేవర్స్ కావాలి అనుకుంటే ఇంకా తీసుకోండి, కానీ నేర్చుకునేటప్పుడు మాత్రం ఈ 2 అయితే సరిపోతుందండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి స్ప్రింక్లర్స్ అండి. చూస్తున్నారు కదా, నా దగ్గర కొన్ని వెరైటీ స్ప్రింక్లర్సే ఉన్నాయి. నేను ఎక్కువగా గోల్డ్, సిల్వర్ మాత్రమే యూజ్ చేస్తాను. మిగతా వాటిలో కలర్స్ ఎక్కువగా యూజ్ చేస్తారని చెప్పి నేనైతే ప్రిఫర్ చేయను. కానీ మనకి కస్టమర్స్ని బట్టి చాలామంది వేయండి అంటారు, వాళ్ళని అడిగి కావాలంటే వేస్తాము, లేకపోతే అయితే లేదు. అందుకని చెప్పి నేను కలర్స్ స్ప్రింక్లర్స్ అయితే ఎక్కువ తెచ్చుకోలేదు. డార్క్ చాక్లెట్ చాకో చిప్స్, మిల్క్ చాకో చిప్స్ ఇలా అన్నీ దొరుకుతాయండి. ఇవన్నీ బేకింగ్ షాప్స్లోనే దొరుకుతాయి, మనకి బయట ఎక్కువగా దొరకవు. ఇవి మనము ఎంత వెయిట్ కావాలంటే అంత వెయిట్, అంటే 100 గ్రామ్స్ కావాలంటే 100 గ్రామ్స్, ఈ స్ప్రింక్లర్స్ వచ్చేసి 10 గ్రామ్స్ కావాలంటే 10 గ్రామ్స్, 20 గ్రామ్స్ కావాలంటే 20 గ్రామ్స్. సో నేర్చుకునేటప్పుడు తక్కువ వెయిట్లో తెచ్చుకొని నేర్చుకోండి. ఆర్డర్స్ వస్తున్నాయి అన్నప్పుడు మనం ఎక్కువ వెయిట్లో తెచ్చుకుంటే బెటర్. షాప్స్లో చాలా డిజైన్స్, చాలా సైజెస్ అయితే ఉంటాయి. స్ప్రింక్లర్స్ వచ్చేసి 20 గ్రామ్స్ 30 గ్రామ్స్ అలానే తీసుకోండి, ఎక్కువ వెయిట్లో అసలు ఎప్పుడూ వద్దు. ఇంకా చాకో చిప్స్ వచ్చేసి 100 గ్రామ్స్ 200 గ్రామ్స్ తీసుకోండి, ఎందుకంటే మనం కేక్తో పాటు ఐస్ క్రీమ్స్లో కానీ కుకీస్లో కానీ ఎక్కువ యూస్ చేస్తుంటాము. ఇవి ఎక్కువగానే అవసరం ఉంటుంది, స్ప్రింక్లర్స్ మాత్రం ఎక్కువగా అవసరం ఉండదండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చాక్లెట్ కాంపౌండ్స్ అండి. ఇవి వచ్చేసి మనకి కేక్స్ అయినా కానీ డోనట్స్, బ్రౌనీస్, చాకోలావా కేక్, వేటిలో అయినా ప్రతి దానికి ఇవైతే అవసరం అవుతుందండి. అందుకని చెప్పి మీరు షాప్కి వెళ్ళినప్పుడు మీ దగ్గరలో ఇవి ఎక్కడ దొరుకుతాయి,
మనం తెచ్చుకోకపోయినా మన దగ్గరలో అవైలబిలిటీ ఎలా ఉంది, మనం ఆన్లైన్లో కొనుక్కోవాలా, బయట షాప్ దగ్గరలో నుంచి తెచ్చుకోవచ్చా, ఇవన్నీ మనం ముందే చెక్ చేసుకొని పెట్టుకుంటే మనకు అవసరం ఉన్నప్పుడు ఈజీగా తెచ్చుకోవచ్చు. అందుకని చెప్పి మీకు ఇవన్నీ అయితే అవసరం అవుతుంది అని చెప్పి ఇలా వీడియో అయితే చేస్తున్నాను. ఈ కాంపౌండ్స్ వచ్చేసి 3 టైప్స్ ఉంటాయి. డార్క్ కాంపౌండ్, మిల్క్ కాంపౌండ్, వైట్ కాంపౌండ్. డార్క్ కాంపౌండ్లో మనకి కోకో పౌడర్ని బట్టి పర్సంటేజ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. అందులో డిఫరెంట్ మోడల్స్ వస్తాయి. అంటే CP16, CP11, CP45 అలా. సో మనం ఎక్కువగా CP16 అయితే యూస్ చేస్తామండి కేక్స్కి. ఈ చాక్లెట్ కాంపౌండ్స్ చాలా బ్రాండ్స్ ఉంటాయి, కానీ నాకు ఎక్కువగా ఇదే అవైలబుల్ ఉంటుందండి. అందుకే నేను 2M బ్రాండ్ వాడతాను. మీకు దగ్గరలో చెక్ చేసుకోండి, ఏది తక్కువ ప్రైస్, ఏది ఎక్కువ అవైలబిలిటీ ఉంటుందో అదే యూస్ చేయండి. దీంట్లో ప్రైస్ వచ్చేసి 180 నుంచి 250, 300 వరకు అయితే ఉంటుందండి. బేకింగ్ మెటీరియల్స్ దొరికే షాప్లో, లేకపోతే హోల్సేల్ షాప్లో ఇలా మనం రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే మనకి 10 to 15% డిస్కౌంట్ అయితే ఇస్తారండి. మీరైతే చెక్ చేసుకోండి. ఈ కాంపౌండ్స్తోని చాక్లెట్స్ చేసి కూడా ఈజీగా సేల్ చేసుకోవచ్చండి. ప్రెసెంట్ బేకరీస్లలో చాలా వరకు ఇలా హోమ్ మేడ్ చాక్లెట్స్ ప్రిఫర్ చేస్తున్నారు. మనం ఆన్లైన్లో కానీ ఇంటి దగ్గర కానీ హోమ్ మేడ్ చాక్లెట్స్కి ప్రెసెంట్ చాలా డిమాండ్ ఉంది. సో మీకు ఇలా కాంపౌండ్ ఈజీగా అవైలబుల్ ఉంటే మీరు చాక్లెట్స్ కూడా చేసి రీసేల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చాక్లెట్ ర్యాపర్స్ అండి. మనము చాక్లెట్ బిజినెస్ చేయాలనుకుంటే చాక్లెట్ కాంపౌండ్తో పాటు చాక్లెట్ ర్యాపర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా మనకి 2 టైప్స్ దొరుకుతాయండి చాక్లెట్ ర్యాపర్స్ వచ్చేసి. ఒకటి ఫాయిల్ టైప్, ఇంకొకటి వచ్చేసి కవర్ టైప్. ఫాయిల్ టైప్ ర్యాపర్స్లలో మనకి ఆల్టర్నేటివ్గా ఒక ట్రాన్స్పరెంట్ పేపర్ అయితే వస్తుందండి. అది మనం డోనట్స్ చేసేటప్పుడు యూస్ చేస్తాము. ర్యాపర్స్ యూస్ చేసేటప్పుడు అవి మాత్రం కొంచెం తీసి సేవ్ చేసుకోండి. ఈ ర్యాపర్స్ 250 పీసెస్ సెట్ లాగా ఉంటాయి. ఆ ప్రైస్ వచ్చేసి 70 రూపీస్ నుంచి 90 రూపీస్ వరకు అయితే ఉంటాయండి. ఈ చాక్లెట్ కవర్స్ యూస్ చేసినప్పుడు మనం ట్విస్టర్ టై రిబ్బన్స్ అయితే యూస్ చేయాలండి. ఈ రిబ్బన్స్ వచ్చేసి 20 రూపీస్కి 250 పీసెస్ అలా అయితే వస్తాయి. చాక్లెట్స్ ప్యాకింగ్ ఎలా చేయాలి అనేది మనము చాక్లెట్స్ నేర్చుకునేటప్పుడు చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి చాక్లెట్ మౌల్స్. మనకి ఆన్లైన్లో చాలా డిఫరెంట్ డిజైన్స్ అయితే దొరుకుతున్నాయి, కానీ మనకి ఏదైనా ఒక 2-3 తీసుకుంటే సరిపోతుందండి ప్రెసెంట్. తర్వాత మీకు ఆర్డర్స్ని బట్టి చాలా వరకు ఫెస్టివల్కి రిలేటెడ్, ఈవెంట్కి తగ్గట్టు మౌల్స్ అయితే వస్తున్నాయి. ప్రెసెంట్ అయితే అవి అయితే ఎక్కువ ట్రెండీ అవుతున్నాయి. మీకు ఏది కావాలంటే అది మీరు సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి CMC GMS పౌడర్ అండి. ఇవి మనకి ఐస్ క్రీమ్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. ఇవి లేకపోయినా మనం ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు అండి, కానీ మనకి బయట వచ్చిన టేస్ట్, టెక్స్చర్ అయితే రాదు. దానికోసం అయితే ఇవి యూస్ చేస్తాము. మనం ఐస్ క్రీమ్స్ నేర్చుకునేటప్పుడు ఇవి యూస్ చేసి ఎలా చేయాలో చూద్దాము. ఇవి లేకుండా కూడా ఎలా చేయాలో అయితే చూద్దాము. దీని వెయిట్ వచ్చేసి 50 గ్రామ్స్ అండి. ప్రైస్ వచ్చేసి 70 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు అయితే ఉంటుంది. ఇవి జనరల్గా మనకి బయట చాలా తక్కువ అండి దొరకడము. బేకింగ్ షాప్స్లోనే ఎక్కువగా దొరుకుతుంది. మీరు ఒకసారి బేకింగ్ షాప్లో అయితే ట్రై చేయండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి బ్రెడ్ మౌల్డ్ అండి. మనం ఇంట్లో వరకే చేసుకోవాలి అనుకుంటే మాత్రం బ్రెడ్ మౌల్డ్ అవసరం లేదండి. కేక్ టిన్లో కూడా బ్రెడ్ చేసుకోవచ్చు. ఇంకా సేల్ చేయాలి అనుకుంటే మాత్రం బ్రెడ్ మౌల్డ్ అయితే తప్పకుండా ఉండాలి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పిజ్జా ట్రేస్ అండి. ఈ ట్రేస్ వచ్చేసి మనకి పిజ్జాయే కాకుండా కుకీస్ చేయడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. అందుకే నేను 2 పీసెస్ సెట్ అయితే తీసుకున్నాను. ఇవి అమెజాన్లో తీసుకున్నాను. ఇంట్లోనే చేసుకుందాం అనుకున్న వాళ్ళకైతే ఇలా ట్రేస్ అయితే ఏమి అవసరం లేదండి. ఇంట్లో నార్మల్గా రెగ్యులర్గా యూస్ చేసే అల్యూమినియం ప్లేట్సే యూస్ చేసుకోవచ్చు. ఇంకా బిజినెస్ చేసుకోవాలి, త్వరగా అయిపోవాలి, ఓవెన్లో ప్లస్ స్టవ్ మీద 2 చేయాలి అనుకున్నప్పుడు ఇలాంటి ప్లేట్స్ అయితే అవసరం అవుతుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి విప్పింగ్ క్రీమ్ అండి. దీంట్లో కూడా చాలా బ్రాండ్స్ అయితే ఉంటాయి. నాకైతే దగ్గరలో ఇదైతే అవైలబుల్ ఉందండి, ట్రోపోలైట్ బ్రాండ్. నేనైతే ఎక్కువగా ఇదే యూస్ చేస్తాను. దీని ప్రైస్ వచ్చేసి 180 నుంచి 200 వరకు అయితే ఉంటుందండి. ఇది ఒక ప్యాక్ వచ్చేసి 1000 గ్రామ్స్ ఉంటుంది. ఒక 2 to 3 కేక్స్ వరకు అయితే వస్తుందండి. విప్పింగ్ క్రీమ్ని ఎలా బీట్ చేసుకోవాలి, 1 kg కేక్కి ఎంత విప్పింగ్ క్రీమ్ అవసరం అవుతుంది అనేది మనం వీడియోస్ చేసేటప్పుడు అయితే చూద్దామండి. మనం ఇప్పటివరకు చూసిన ప్రతి ఒక్క ఐటమ్ ఆన్లైన్లో కానీ బయట కానీ తెచ్చుకోవచ్చండి. కానీ విప్పింగ్ క్రీమ్ మాత్రం మనం ఆన్లైన్లో తెప్పించుకోలేము, బయటనే తెచ్చుకోవాలి. ఎందుకంటే అది మెల్ట్ అయిపోతుందండి 2-3 డేస్ ట్రాన్స్పోర్ట్ అలా చేస్తే. ఇంకా మనం డన్జో కానీ స్విగ్గీ కానీ ఇన్స్టాంట్ డెలివరీస్ ఏమైనా ఉంటే అలా అయితే ప్రిఫర్ చేయొచ్చు. కానీ ఆన్లైన్లో అమెజాన్లో ఇలాంటివి అయితే ప్రిఫర్ చేయకండి. ఇంకా మీకు దగ్గరలో ఎక్కడ విప్పింగ్ క్రీమ్ దొరుకుతుందో ఫస్ట్ వెతుక్కోండి. మీకు దగ్గరలో షాప్స్ కానీ లేకపోతే బేకరీస్లో కానీ బేకరీ వాళ్ళని అడిగి అలా మీకు దగ్గరలో అవైలబిలిటీ ఉండేటట్టు చూసుకోండి. ఆల్మోస్ట్ నేను యూస్ చేసే ప్రతి ఒక్క ఐటెం గురించి అయితే మీకు చెప్పానండి. ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి, అదే బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఈస్ట్, కోకో పౌడర్, ఇంకా వచ్చేసి మైదా, షుగర్, ఇలాంటివి ఎక్కడైనా దొరుకుతాయండి. ఇన్స్టెంట్గా మనం ఇలా వెళ్ళి అలా తెచ్చుకోవచ్చు.
ఇప్పుడు నేను చెప్పిన ప్రొడక్ట్స్ అన్నీ ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చుకోవడం కానీ మనకి దగ్గరలో ఎక్కడ అవైలబుల్ ఉంటుంది కానీ అలా వెతుక్కోవాలి. అందుకే నేను వీటి కోసం అయితే వీడియో చేశానండి. ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ గురించి అయితే చెప్పానండి. నెక్స్ట్ వీడియోస్ నుంచి బేకింగ్ ఎలా చేయాలనేది అయితే నేర్చుకుందాము. ఈ వీడియోస్లలో మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ అయితే చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.